హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో షాకింగ్ నిజాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసి ఇంటికొచ్చారు గురుమూర్తి దంపతులు. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు మాధవి గురుమూర్తులు. ఆ తర్వాతే చిన్న గొడవ జరిగింది. అదే హత్యకు దారితీసిందని పోలీసులు చెప్తున్నారు. క్షణికావేశంలో భార్యను చంపేశాడు గురుమూర్తి. ఆ గొడవలో భార్య చనిపోవడంతో ఒక్కసారిగా కలవరపడ్డాడు. దీంతో శవాన్ని మాయం చేసేందుకు చాలా ప్లాన్డ్గా స్కెచ్ చేశాడు గురుమూర్తి. తాజాగా విచారణలో వెలుగు చూసిన అంశాలు షాక్కి గురిచేస్తున్నాయి. అటుకి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఉన్నారు లైవ్లో అందుబాటులోకి. అటు ప్రణీత, ఏంటి ఆ షాకింగ్ నిజాలు, ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి ఇందులో? మీర్పేట మాధవి హత్య కేసులో రోజుకొక సంచలనం బయటకు వస్తుంది. ఆయన చంపినటువంటి విధానమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. అయితే ఆయన చంపేందుకు గల కారణాలను పోలీసులు విశ్లేషించారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తులో పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ అంశాలు బయటపడ్డాయి. 14వ తారీఖున వాళ్ళు ఒక మూవీకి వెళ్ళారు. సో మూవీ నుండి తిరిగి ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. సో వాళ్ళ ఇద్దరు మాత్రమే ఇంటికి వచ్చారు. పిల్లల్ని వాళ్ళ కజిన్స్ ఇంట్లో దింపేశారు. సో 15th ఉదయం లేచిన తర్వాత, అంటే పండుగ రోజు, సో మాధవి తన పుట్టింటికి పంపించాలని గురుమూర్తిని అడిగింది. సో దానికి గురుమూర్తి ఒప్పుకోలేదు. తన ఇంటికి పంపించేందుకు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. సో ఈ వాగ్వాదం జరుగుతున్నటువంటి క్రమంలోనే గురుమూర్తి మాధవిపై చేయి చేసుకున్నాడు. ఆ తోపులాటలో మాధవి చనిపోయింది. సో మాధవి చనిపోవటంతో ఒకసారిగా గురుమూర్తి షాక్కి గురయ్యాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తన మీదకి ఈ కేసు రాకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎలాగైనా సరే మాధవి మృతదేహాన్ని ఇంట్లో నుండి మాయం చేయాలని భావించాడు. ఇదే క్రమంలో తాను చూసినటువంటి గతంలో కొన్ని వెబ్ సిరీస్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి కొన్ని ఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఇదే నేపథ్యంలో మొత్తం మృతదేహాన్ని అంతా కూడా ఇంట్లోని బాత్రూమ్కి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా చేశాడు. సో వాటిని కొన్ని కెమికల్స్తో పాటు కొన్ని ఉపయోగించి మొత్తం పీసెస్ అంతా కూడా వాష్రూమ్లోని ఫ్లష్ చేసేసాడు. ఫ్లష్ చేసినటువంటి తర్వాత కొన్ని బోన్స్ ఏవైతే బాడీ నుండి వేరు చేశాడో, సో ఆ బోన్స్ని తీసుకెళ్ళి ఒక బకెట్లో తీసుకెళ్ళి బయట చెరువులో పడేశాడు. సో ఇంత తతంగానికి ఒకే ఒక కారణం క్షణికావేశం. గురుమూర్తి డిఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు సాయంత్రం వరకు డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. పోలీసులకి చాలా క్రూషియల్ ఎవిడెన్స్గా డిఎన్ఏ రిపోర్ట్ ఉండబోతుంది. ఎందుకంటే స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఈ అవర్ వరకు కూడా ఇంకా పోలీసులు మిస్సింగ్ కేసుగానే దీన్ని దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా ప్రూవ్ చేయాలి అంటే, మిస్ అయినటువంటి మాధవినే హత్యకు గురైనటువంటి మాధవిగా ప్రూవ్ చేయాలి అంటే ఈ డిఎన్ఏ రిపోర్ట్ చాలా కీలకం ఈ కేసులో. సో ఆల్రెడీ పిల్లల డిఎన్ఏ శాంపుల్ని, అట్లాగే ఆ స్పాట్లో ఎక్కడైతే క్రైమ్కి గురుమూర్తి పాల్పడ్డాడో ఆ స్పాట్లో పోలీసులకు లభించినటువంటి హెయిర్ శాంపుల్ కావచ్చు, బ్లడ్ శాంపుల్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. సో అవి రెండు కూడా మ్యాచ్ అయితే మదర్ అండ్ చిల్డ్రన్ రెండు డిఎన్ఏస్ కూడా ఒకటే అయితే చనిపోయింది మాధవిగానే పోలీసులు నిర్ధారించి ఆల్రెడీ గురుమూర్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేయబోతున్నారు. సో ఈరోజు సాయంత్రం వరకు డిఎన్ఏ రిపోర్ట్ పోలీసులకు వచ్చిన తర్వాత మర్డర్ కేసుగా ఈ మిస్సింగ్ కేసును పోలీసులు ఆల్టర్ చేయబోతున్నారు. రైట్ ప్రణీత, అది ఇక హైదరాబాద్ మీర్పేట హత్య కేసు అదే షాకింగ్ అంటే అందులో ఇంకా షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 14న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూసి ఇంటికి వచ్చారు గురుమూర్తి దంపతులు. అప్పుడే ఇక వారు గొడవ పడేట్టు తెలుస్తోంది. ఆ గొడవే ఈ హత్యకు దారితీసినట్టు పోలీసులు చెప్తున్నారు. అంటే తెల్లారిన తర్వాత, అంటే 15వ తేదీ పండక్కి పుట్టింటికి పంపాలని భర్తను కోరింది మాధవి. అందుకు గురుమూర్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ గొడవలో మాధవిని ఒక్కసారిగా కొట్టాడు గురుమూర్తి. అయితే ఒక్క దెబ్బకే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గురుమూర్తి ఆందోళనకు గురయ్యాడు, కలవరపడ్డాడు. అయితే ఇక డెడ్ బాడీని మాయం చేస్తే మాధవి హత్య బయటకు రాదని అనుకున్నాడు. ఒక్క ఆధారం కూడా లేకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి చెరువులో కలిపేశాడు గురుమూర్తి. దీనికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్ ఇక ఇవాళ పోలీసులకు చేరుతుంది. అందులో ఇంకా మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇక గురుమూర్తి పిల్లల డిఎన్ఏతో పాటు ఇంట్లో హత్య జరిగిన ప్లేస్లో దొరికిన హెయిర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు పోలీసులు. డిఎన్ఏ రిపోర్ట్ వస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు చెప్తున్నారు.